కానీ కరోనా రాకతోటి అదొక పెద్ద అశనిపాతంలాగా తయారైంది. కానీ కొన్ని రకాల మంచి కూడా జరిగింది, చాలా రకాల మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీ కోదాడ వరకు తీసుకుంటే నగరాన్ని బాగు చేసుకుని ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ఒక ఆదర్శవంతంగా తయారు చేసుకోవాలనే ఒక సంకల్పం కూడా ఈ సంవత్సరంలోనే ఈ శారబరిలోనే పుట్టింది కనుక శారబరి మీ ప్రాంతానికి మంచి లాభం కలిగించిందని మేము అనుకుంటున్నాం. ఏమంటారు? దేశానికి ఎంతో రకమైనటువంటి లాభాన్ని కలిగించింది మనకి శారబరి. కాశ్మీరానికి గౌరవం అందించింది, ప్రతి కార్యక్రమాన్ని అందించింది. ముఖ్యంగా హైదరాబాద్కి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపుని పట్టుకొచ్చింది. కరోనాకి వ్యాక్సిన్ ఎక్కడి నుంచి రావాలి? భారత్ బయోటెక్ ప్రపంచంలో అన్ని వైపులా కూడా ఈ హైదరాబాద్ యొక్క పేరుని తలుచుకునేటట్లుగా చేసింది. భారతదేశం ఎన్నో దేశాలకి తోడుండేటటువంటి మంచి మిత్రుడిగా తన యొక్క ఉనికిని నిరూపణ చేసుకోగలిగింది. ఇది ఈ శారబరి సంవత్సరం అంటే కరోనా సంవత్సరంలోనే ఇవన్నీ జరిగాయి. ఇదే కరోనా సంవత్సరం మన ప్రాంతంలో అంటే ఈ కోదాడ ప్రాంతానికి కూడా మంచి శుభాలని కలిగించేటటువంటి ఒక మార్గ నిర్దేశం చేసే కార్యక్రమానికి కూడా నాంది పలికేటట్టు చేసింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. మన పెద్దజీయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఈ ప్రాంతం మీద చాలా మన కాశీనాథం గారి యొక్క చొరవతోటి అప్పట్లో ఈ మంటపాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయులు ఇక్కడ మన పెద్దజీయ స్వామి వారు ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఉండేటటువంటి ఎన్నో ఆలయాలకి ప్రతిష్టాపన కార్యక్రమం చేశారు. ఇక్కడ ఎన్నో యజ్ఞ త్యాగాల కార్యక్రమం కూడా చేశారు. అట్లాగా 1975వ సంవత్సరం తర్వాత నుంచి ఈ ప్రాంతంతో మాకు చాలా పరిచయం. ఇప్పుడే కొన్ని కార్యక్రమాలు చేశాం. గత కొద్ది కాలంగా ఈ ప్రాంతంలో జరిగేటటువంటి కార్యక్రమాల గురించినటువంటి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి సంఘంలో ఉండేటటువంటి పెద్దల యొక్క తోడ్పాటుతోటి జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మేము విషయాలు తెలుసుకొని వాటి గురించినటువంటి ప్రగతిని మేము గమనిస్తున్నాం. శ్రీమాన్ సురేంద్ర బాబు గారు మాకు ఈ విషయాన్ని గతంలో చెప్పి ఒకసారి ఉండేటువంటి పెద్దలందరినీ కూడా మన డాక్టర్ గారి సుబ్బారావు గారి నేతృత్వంలో అక్కడికి తీసుకొచ్చారు. మేము విజయవాడలో మొదటి మాస సమయంలో ఉండేటప్పుడు పెద్దలు, వయస్సున్న వ్యక్తులు, అనుభవం పండిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా మాకు అనిపించింది ఇంత వయస్సు ఉండేటటువంటి పెద్దలు ఇప్పుడు కూడుకున్నారు, ఎంతవరకు దీన్ని సాధించగలుగుతారు అని. గ్రామాన్ని, పట్టణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలకి ఇది ఒక ఆదర్శంగా తయారు చేయాలి అంటే యువకులు కూడుకుంటే, రాజకీయ నాయకులు కూడుకుంటే త్వరగా అవుతాయి. కానీ మా డాక్టర్ గారు లాంటి వయస్సు బాగా పరిపాలన చెందినటువంటి వ్యక్తులు ఒక టీమ్గా తయారై అక్కడికి వచ్చారు. అడ్వకేట్స్, డాక్టర్స్ వీళ్ళంతా కూడా. అప్పుడు నాకు అనిపించింది నిజానికి ఒక మంచి కార్యం జరగడానికి వయస్సు కాదు ప్రధానము, మనస్సు ప్రధానం. మన దేహంలో ఉండేటటువంటి శక్తి కాదు ప్రధానం, మనలో ఉండే సంకల్ప శుద్ధి ప్రధానం. వారందరికీ మంచి సంకల్ప శుద్ధి ఉంది. మనం ఏదో మంచి పనులు చేయాలి, మన ప్రాంతానికి ఏదో చేయాలి. సామాన్యంగా ఎలా ఉంటుందంటే
ఎవరో గవర్నమెంట్ వాళ్ళు రావాలి, వాళ్ళు ఏదో ఫండ్ శాంక్షన్ చేయాలి, వాళ్ళు చేయిస్తే ఊరంతా బాగుపడాలి తప్ప మనం ఏం చేస్తామంటే మన ఇంటి వరకు చూసుకుందాం అని అనిపిస్తుంది చాలా వరకు జనాలు సామాన్యంగా. కొన్ని ఊళ్ళలో మేము చూస్తుండేవాళ్ళం. ఒకసారి పాదయాత్ర చేస్తుండే సమయంలో మేము చూసాం. ఒక ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో రోడ్డుకి ఇటువంటి ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్లలో ఉండేటువంటి వ్యక్తులు పొద్దునే ఇల్లు ముడుచుకుంటారు కదా, కళ్ళాన్ని జరుపుకుంటారు. ఆ మొత్తం ఉండేటటువంటి వ్యక్తి అంతా మొత్తం ఊడ్చి ఆ ఊడ్చినటువంటి చెత్తంతా పట్టుకుని రోడ్డు గడ్డిలో వేసేసి ఇంటి ముందర మాత్రం కళ్ళాన్ని జరుపుకునేవారు. ఇటు పక్కన ఇల్లు ఉంటాయి కదా, దానికి ఆపోజిట్ సైడ్ అనేటప్పుడు ఇల్లు ఉంటాయి కదా, మళ్ళీ వాళ్ళు ఆ ఇంట్లో అంతా ఊడ్చి పట్టుకొచ్చి రోడ్డు మధ్యలో కూర్చి వాళ్ళ ఇంటి ముందర వాడు కళ్ళాన్ని జరుగుతున్నారు. రోడ్డు పైన డివైడర్ లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో చూసిన చెత్త అంతా పోసుకుంటారు. మరి రోజు గడుస్తున్న కొద్ది ఏమవుతుంది, ఆ రోడ్డు మీద నడిచేవాళ్ళు ఉంటారు, ఆ రోడ్డు మీద తిరిగే రిక్షాలు ఉంటాయి, సైకిళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి. ఇవన్నీ తిరుగుతుంటే ఆ మధ్యలో పోసిన చెత్త అంతా మన లోపల వేసిన ఆహారం బాగా ప్రాసెస్ అయ్యి దేహంలో అన్ని వైపులకి వెళ్ళినట్టుగా ఆ వేసిన చెత్త కూడా బాగా ఇటు అటు అన్నీ కలిసి మళ్ళీ ఇంట్లో కొంత ఆ ఇంట్లో కొంత వెళ్ళిపోతుంది. చూసాం. మన పని మన ఇంటి వరకు చూసుకుంటే చాలు, పక్కన ఏమైతే నాకేని అనేటటువంటి స్థితి వ్యక్తులలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండడం చేత వాళ్ళకి సుఖం ఉండదు, పక్క వాళ్ళకి సుఖం ఉండదు. ఎందుకంటే వాళ్ళు గురించి రోడ్డు మీదకి వస్తారు, ఆ రోడ్డు నుంచి పక్క వాళ్ళ చెత్తతో కలిసి మళ్ళీ వీళ్ళకి వస్తూ ఉంటుంది. ఆరోగ్యాలు ఎలా ఉంటాయి, ఆనందం ఎలా ఉంటుంది అంటే ఎవరో ఏదో చేస్తారని కాక మనము మన బాగు కోసం, మన ప్రాంతం బాగు కోసం ఏమి చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన సాధారణంగా రావడం చాలా కష్టం. అయితే ఈ ఆలోచన ఒక వ్యక్తికి కానీ లేదా ఒక ఇంట్లో కానీ రావడం చాలా అందరిలోనూ రావాలి. అందరిలోనూ రావడం అంటే సామాన్యమా? మన ఊరికి ఇందాక మన వాళ్ళు అక్కడికి ఆ చెరువు గట్టుకు తీసుకెళ్ళాలి. ఆ వెళ్ళే దారిలో మన ఇంట్లో చూస్తే ఎన్నెన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి, ఎన్నెన్ని బాటిల్స్ కనిపిస్తున్నాయి. చెరువు గట్టు దగ్గర కూడా తప్పనిసరిగా అలాగే ఉంటుంది. ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు కదా, ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడు అన్నట్టుగా ఎవడో ఒకరు ముందు దానికి సిద్ధపడాలి. ఒక ఐక్య వేదికని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ముందర మనమే కార్యరంగంలోకి దిగుదామని, ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు దాన్ని గుర్తిస్తారు, ఎవరు దాన్ని పొగుడుతారు అనేటటువంటి వాటిని ఆలోచించకుండా ముందర మన బాధ్యతగా కొంత కార్యం నెరవేరుద్దామని వాళ్ళ జేబుల్లోంచి కొంత ధనాన్ని పెట్టుకొని అలాంటి ఆశయం కలిగిన వాళ్ళ ద్వారా సహాయాన్ని తీసుకుని కార్యక్రమాన్ని ఆరంభం చేశారు. ఈవేళ దానికి ఒక అందమైనటువంటి రూపాన్ని కలిగించగలిగారు. ఒక కార్యాన్ని మనం చిత్తశుద్ధితోటి ఆరంభం చేస్తే తప్పనిసరిగా దానికి స్పందన భగవంతుడు మనకి. మనం ఈ ఐక్య వేదికలో జాయిన్ కావాలి అనంటే పేరు కోరుకోకూడదు, గుర్తింపు కోరుకోకూడదు, పని మాత్రమే చేయాలి అని. ఆశయం చాలా మంచిది. అయితే ఇందులో అలా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అవుతారు అన్నారు. అని మా సూచన ఏంటంటే ఇందులో ఎవరిని వదిలిపెట్టకూడదు. ఈ నగరంలో ఎవరిని వదిలిపెట్టకూడదు, అందరినీ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలి. ఏమంటారు మీరు? ఎందుకంటే మొదట ఆరంభం చేసేటప్పుడు ఎప్పుడైనా ఎవరు దర్శిస్తారండి, ఎలా జరుగుతుందండి
ఎంత పెద్ద కార్యక్రమం అండి, ఏమవుతుందండి? నిజానికి అలా అనుకుంటే ఇవాళ మోడీ గారు కూడా దేశాన్ని పరిపాలన జరిగే వ్యక్తి కాదు కదా. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు, ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు దేశంలో అప్పుల్లోనే ఉంది. ఆ మంత్రి దేశం ఎలా ఇస్తారో తెలియని దశలోనే ఉంది. మరి ఈవేళ సుమారు 90 దేశాలకి వాళ్ళకి రోగ నిరోధకమైనటువంటి వ్యాక్సిన్స్ ఇవ్వగలిగి, కొందరికి ఉచితంగా, కొందరికి గిఫ్ట్గా, రకరకాలుగా ఇవ్వగలిగే స్థితికి ఇవాళ దేశం ఎదిగిందంటే నిరాశ అనేది వదిలిపెట్టి ఎంత చేయగలిగితే అంత మనం చేయడానికి అడుగు వేద్దాము అని సిద్ధపడే వ్యక్తుల్ని మనం తయారు చేసుకోవాలి. వ్యక్తులు తయారవ్వరు. ప్రతి చిన్న పని బాగా చేసేవాయి అని కాస్త భుజం తట్టేటటువంటి వ్యక్తిత్వం కావాలి. ఇది ఉంటే ప్రతివాడు కార్యక్రమంలోకి వస్తాడు. అంతేగా ఎవరు పేరు కోరుకోకుండా ఉంటే వాడు మాత్రమే ఇందులోకి రండి అని మనం అనకుండా కార్యక్రమం చేసే ఉత్సాహం ఉంటే వాళ్ళందరూ ముందుకు రావాలి. లేని వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించేటటువంటి పని కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు మన శరీరంలో చేతికి ఎప్పుడైనా కాస్త నీరసం వస్తుంది అనుకోండి, పని చేయడం మానేస్తుంది అనుకోండి, వదిలేస్తాం. మిగతా శరీరంతో నేను కలవనయా అని పక్కన కూర్చుంది అనుకోండి, దాన్ని మనం వదిలేస్తాం. వదిలే ప్రశ్న లేదు. డాక్టర్ దగ్గరికి వెళతాం, ఇంజెక్షన్, మసాజ్, మరొకటో చేయిస్తాం. తిరిగి మళ్ళీ అది మిగతా దేహంతో కలిసి పనిచేసేటట్టుగా, అన్ని అవయవాలతో అది కూడా కలిసి పనిచేసేట్టుగా తయారు చేసుకుంటాం. ఏమంటారు? మన ప్రాంతాల్లో అభివృద్ధి అనేది అందరికీ కూడా అందాల్సింది. అందరూ అందులో భాగస్వాములు కాదు. కొందరికి అది తెలియకపోతే దాన్ని తెలియజేసుకోవాలి. తెలిసిన వాళ్ళని మరింత మందికి తెలియజేసేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలి. అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈవేళ మాతృభూమి పట్టణ అభివృద్ధి ఐక్య వేదిక అని ఏర్పాటు చేసి దానికి అందరి యొక్క సహకారాన్ని మీరు దాంట్లో చేర్చుకుంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. నిజానికి ఇలాంటి సంకల్పం ప్రతి ప్రజానాయకుడికి ఉండాలి. అసలు ప్రతి పౌరుడికి ఉండాలి. ప్రతి పౌరుడికి. మనం ఇతర దేశాల్లో చూస్తాం, ప్రతి పిల్లవాడికి కూడా ఈ రకమైన ఐడియాలజీ ఉంటుంది. స్కూళ్ళల్లో వాళ్ళ చదువులోనే ఇది ఒక భాగంగా చేస్తారు. మనందరికీ చిన్నప్పుడు, అంటే బాగా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మా స్కూల్ పుస్తకాల్లో సివిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. సివిక్స్. ఇప్పుడు ఆ సివిక్స్ తీసేశారు. ఎందుకంటే సివిక్ సెన్స్ ఇప్పుడు అక్కర్లేదు, ఎవరికలేదు. ఆ సబ్జెక్టే పోయింది. ఆ సబ్జెక్ట్లో నేను ఎలా ఉండాలి, నా ఇల్లు ఎలా ఉండాలి, నా వీధి ఎలా ఉండాలి, నా నగరం ఎట్లా ఉండాలి, నా దేశం ఎట్లా ఉండాలి, వీటికి సంబంధించిన అన్ని రకాల అవగాహనని ఆ సబ్జెక్ట్లో కలిగించేవాడు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పోయింది. మన ఉద్దేశం ఎంతసేపు కూడా ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ అంతే. లేకపోతే ఇంకా మిగతా వాటిలో మనకి వెళ్ళని ఒక స్థితి వేళ మన విద్యలో రాలేదు. పిల్లల్లో అంత ఐడియాలజీ మనం బిల్డప్ చేయలేకపోతుండడం చేత పిల్లలకి ఏదో ఉన్నంత వరకు చదువుకుందాం, తర్వాత ఎక్కడికో విదేశాలకి పోదాం అనేటటువంటి స్థితి. మేము ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళాము. ఆస్ట్రేలియాలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక పిల్లవాడు వచ్చి మా దగ్గర నమస్కారం పెట్టి, స్వామి నన్ను బ్లెస్ చేయండి అన్నాడు. ఎందుకు బ్లెస్ చేయాలా? ఎందుకు నిన్ను బ్లెస్ చేయాలి అంటే, నేను బాగా ఆస్ట్రేలియాలో పుట్టాను కనుక నేను భారత ఆస్ట్రేలియా ఇద్దరికి టికెట్ నడుస్తున్నాను. భారతీయులు అప్పుడే ఆస్ట్రేలియాకి వెళ్ళారు ఆట ఆడడానికి కోసం. నేను మా దేశం కోసం ఆడతా, భారతదేశానికి ఎగెన్స్ట్గా ఆడతా, నేను గెలవాలి, నాకు బ్లెస్ చేయాలి. అతను అడిగింది కరెక్టా కాదా ప్రశ్న కాదు. ఆ దేశంలో పుట్టిన ప్రతి
పిల్లవాడికి ఇందాక మనం ప్రతిజ్ఞ చేసిన చూడండి, ఇక్కడ భారతదేశము నా మాతృభూమి అని ఎలాగైతే ఇక్కడ మనం ఇది మనకి లాంఛనంగా ప్రతిజ్ఞతో చదువుకోవడం కోసం మాత్రమే స్కూళ్ళలో అలవాటే. దాని లోపల ఉండేటటువంటి భావన మన మనసు లోపలికి ఎక్కే టైం లేదు మనకి. అంతకుముందు గురదాడ గారి ఒక పాట పాడే మన కొంతమంది నారీమడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మన దేశం కోసం అంటారండి. అతను భారతీయుడే, ఇంకా వెళ్ళినటువంటి వాళ్ళు ప్రవాస భారతీయులు వాళ్ళు. విషయంగా అంటాం చాలా పైకి మాత్రమే వస్తుంది తప్ప దాని యొక్క సారం ఇటు మన గుండెల్లో కానీ, ఇటు మన మనస్సులో కానీ, ఆలోచనలో కానీ, హృదయంలో కానీ ఎక్కే అలవాటు మన చదువు వ్యవస్థలో దురదృష్టం కొద్ది లేకపోయింది. ఆ దేశంలో వాళ్ళకి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడిగా అందరికీ కూడా నా దేశం కోసం నేను పాటుపడాలని ఆహ్వానం పడుతున్నారు. మనం ఇప్పుడు ఆరాధించాలి. ఇది మనందరికీ కూడా ఒక శుభోదయం లాంటిది అనమాట. ఇది చదువుల్లో కూడా ప్రతి వ్యక్తికి రావాలి, ప్రతి పౌరునికి రావాలి. ఇది నా ఊరు, ఇది నా గ్రామం, ఇది నా జిల్లా, ఇది నా రాష్ట్రం, ఇది నా దేశం. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసమో, ఈ గ్రామంలో కలిగే ప్రతి మంచి నా మంచి, దానికోసం నేను కూడా పాటుపడాలని ఐడియాలజీ మనకి ఇప్పుడు అలవాటు అవుతుంది. నిజంగా మేము ఐక్య వేదికని చూసిన తర్వాత మీ కోదాడలో ప్రాబబ్లీ జరిగినటువంటి ఈ ప్రగతి, ఈ రకమైనటువంటి ఒక విశాల ఉన్నతమైనటువంటి ఈ భావన తరంగం బహుశా మన రాష్ట్రంలోనే ఫస్ట్ అనుకుంటున్నాను నేను. ఇందాక మేము అక్కడ లోపల కొంతమందిని మన ఇక్కడ ఈ పట్టణంలో ఉండేటటువంటి వార్డ్ మెంబర్ అందరినీ, కౌన్సిలర్స్ అందరినీ కూడా మన వాళ్ళు అక్కడ సమావేశపరిచారు. నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ఊళ్ళో 35 వార్డ్స్ ఉన్నాయి, అందులో 25 వార్డ్స్లో మన టీఆర్ఎస్ పార్టీ ఉంది, మిగతా వార్డ్స్లో మిగతా పార్టీ పడుతున్నారు. అయినప్పటికీ మాకు గ్రామ, నగర, పట్టణ అభివృద్ధి విధంగా వచ్చేటప్పటికీ మాకు పార్టీలకి అతీతంగా మేమందరం కలిసే పని చేస్తున్నాము. అసలు ఈ మాట మేము మనం ఇంకేమనుకుంటున్నంత వరకు మాకు చాలా ఆనందం వేసింది. ఇంత మంచి కార్యక్రమానికి ఐక్య వేదిక అందించినందుకు మేము ఐక్య వేదికలై ఉండేటువంటి ప్రతి సభ్యుడికి, ముఖ్యంగా శ్రీమాన్ సురేంద్ర బాబు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి మంగళాశాసనం చేస్తున్నాం. నిజంగా వాళ్ళ ఆలోచన చాలా మంచి. ఇందులో పేరు కోసం మనం పని చేయొద్దు, పబ్లిక్ చేసాం, కలెక్టర్ చేసాం, నాపాడు పెట్టాం, 10 మంది కూర్చుని వచ్చిన జాగాన్ని ఏర్పాటు చేశాం. ఎవరి కోసం ఇది? ఎవరు పొగిడారు చూసి? కొంచెం కార్యక్రమం హక్కు గుప్తానం ఉంటుందా? అలాంటి దాని కోసం ఊరికే వస్తాయి జేసీపీలు, ఊరికే వస్తాయి ప్రొక్లైన్స్, ఆ చెత్త ఎత్తి పోయాలని ఊరికే పోస్తారన్నట్టు వాడికి ఏదో కొంత డబ్బులు ఇవ్వాలి, ఇవ్వాలని ఎవరో పెట్టాలి కదా. దానికి సంబంధం లేని తన కోసం దాని మీద తన సంపదని ఖర్చు పెట్టి దాన్ని బాగు చేసి అందంగా తయారు చేయాలంటే అది సామాన్యమైనటువంటి ఒక ప్రజా ఎందుకు ఎమ్మెల్యే, చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మీ మున్సిపల్లో ఉండేటువంటి వార్డ్ కౌన్సిలర్, దాంతోపాటు ప్రజల యొక్క తోడ్పాటు, ఇవి అన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసేట్టుగా చేయడం అనేది చాలా ఆదర్శవంతమైనటువంటి ఒక బిగినింగ్. ఇది ఒక మంచి శుభ ఆరంభం. రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తి
ఆరోగ్యం కోసం అటువంటి చోట ఏదైనా ఒక యోగాభ్యాసం చేయడం, ఆహారాన్ని రెగ్యులరైజ్ చేయడము, లేదు కొంత ఎక్సర్సైజ్ చేయడము, ఎలా సుఖారంభం అంటామో అది ఆరంభం చేస్తే ఓ 2 రోజులకో 2 నెలలకో వాడు బాగుపడచ్చు కదా. నిన్ననే మేము ఒక వ్యక్తిని తీసాడు, మన ఇవాళ తీసుకొచ్చాడు ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఒక పెద్ద 125 కిలోలు ఉండేవాడు, కొంచెం హెవీ పర్సనాలిటీ. కానీ 65 ఏళ్ళు వచ్చిన ఆ పెద్ద మనిషి డాక్టర్ మీద ఆధారపడకుండా కేవలం ఎక్సర్సైజ్ చేసి ఆహారాన్ని రెగ్యులరైజ్ చేసి తనని తాను కంట్రోల్ చేసుకుని ఇప్పుడు 90 కిలోలు వచ్చేది. ఏమన్నా థ్యాంక్స్ ఏం చాలా మోడల్ పడిపోయాము, నిన్ను శాంపిల్గా పెట్టాలి ఎంత అవడందరికీ. తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం. మన పక్కనే ఉండేటటువంటి మేడ చెరువులో ఉండే ఈ మై హోమ్ సిమెంట్స్ అధినేత డాక్టర్ జె రామేశ్వరరావు గారిని కూడా మనం ఆహ్వానించుకున్నాం. వారు చాలా ఉదాహరణగా ఈ కార్యక్రమాన్ని ఒకసారి చూడడానికి వారు కూడా వచ్చారు. వారంతా కాబట్టి మన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు ఆ ప్రాంతాన్ని ఒక మంచి విహార కేంద్రంగా తీర్చిదిద్దుకోగలుగుతాము అనేటటువంటి విషయంలో మనం ఎలా ప్రవర్తించవచ్చును, ఏం చేయవచ్చును అనేటటువంటి దానికి తగిన మార్గదర్శనం చేయాలి అని వారిని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా అది చేస్తాము. మనకి హైదరాబాద్లో ఉండేటువంటి ఈ విభాగానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎట్లా దీంట్లో మనకి ఇన్వాల్వ్ చేసుకోగలిగితే, వాళ్ళ యొక్క ఇన్పుట్ మనం తీసుకోగలిగితే ఒక సమగ్ర స్వరూపం ఏర్పడుతుంది. దానికి కావాల్సినటువంటి తోడ్పాటు తప్పకుండా చేస్తామంటే ఎమ్మెల్యే గారితో డాక్టర్ రామేశ్వరరావు గారు వాగ్దానం చేస్తున్నారు. ఇది చాలా మంచిది. ఈ కార్యక్రమాన్ని మనం కేవలం నగరాభివృద్ధి అని చూడకూడదు, చరిత్ర నిలబడడానికి వీలయ్యే ప్రాజెక్టుగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా భారతదేశ జెండా రూపకర్త ఈ ప్రాంతాల్లోకి వచ్చాడు వెంకట వెంకయ్య గారు. మరి సినిమా హీరోస్ ఈ ప్రాంతాల్లో వచ్చారు, గాయకులు ఈ ప్రాంతాల్లో వచ్చారు, నటకులు ఈ ప్రాంతాల్లో వచ్చారు. ఎన్నో రకాల కళలకి దేశభక్తికి మంచి ఉంది. ఈవేళ మన ఈ సేవని మన సాగనంతో ప్లవనామ సంవత్సరానికి మన స్వాగతం పలికే సందర్భంలో ఇలాంటి ఆలోచనతో మీరు ఈ సంవత్సరానికి లింక్ చేయడం అనేది వచ్చేది దైవికమైనటువంటి కార్యక్రమం. కూడా ఆ పెద్ద జలాశయాన్ని బాగు చేసే కార్యక్రమం కనుక మీరు బాగు చేయబోయేటటువంటి జలాశయంలో మంచి మంచి పడవలు ఏర్పరచుకోవచ్చు. ఇలాంటి సంకల్పం ప్రతి ప్రజానాయకుడికి ఉండాలి, అసలు ప్రతి పౌరుడికి ఉండాలి. ప్రతి పౌరుడికి మనం ఇతర దేశాల్లో చూస్తాం, ప్రతి పిల్లవాడికి కూడా ఈ రకమైన ఐడియాలజీ ఉంటుంది. స్కూళ్ళల్లో వాళ్ళ చదువులోనే ఇది ఒక భాగంగా చేస్తారు. మనందరికీ చిన్నప్పుడు, అంటే మాకు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మా స్కూల్ పుస్తకాల్లో సివిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. సివిక్స్ ఇప్పుడు ఆ సివిక్స్ తీసేశారు, ఎందుకంటే సివిక్ సెన్స్ ఇప్పుడు అక్కర్లేదు ఎవరికి. ఆ సబ్జెక్టే పోయింది. ఆ సబ్జెక్ట్లో నేను ఎలా ఉండాలి, నా ఇల్లు ఎలా ఉండాలి, నా వీధి ఎలా ఉండాలి, నా నగరం ఎట్లా ఉండాలి, నా దేశం ఎట్లా ఉండాలి, వీటికి సంబంధించిన అన్ని రకాల అవగాహనని ఆ సబ్జెక్ట్లో కలిగించేవాడు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పోయింది. మన ఉద్దేశం ఎంతసేపు కూడా ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ అంతే, లేకపోతే ఇక మిగతా వాటిలో మనం వెళ్ళని ఒక స్థితి వేళ మన విద్యలో రాలేదు. పిల్లల్లో అటువంటి ఐడియాలజీ మనం బిల్డప్ చేయలేకపోతుండడం చేత పిల్లలకి ఏదో ఉన్నంత వరకు చదువుకుందాం, తర్వాత ఎక్కడికో విదేశాలకి పోదాం అనేటటువంటి స్థితి. మేము ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళాము. ఆస్ట్రేలియాలో
ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక పిల్లవాడు వచ్చి మా దగ్గర నమస్కారం పెట్టి, స్వామి నన్ను బ్లెస్ చేయండి అన్నాడు. అంతే కదా, ఎందుకు బ్లెస్ చేయాలా? ఎందుకు నిన్ను బ్లెస్ చేయాలి అంటే, నేను బాగా ఆడగలగాలని బ్లెస్ చేయాలి. ఏం ఆట ఆడతావా? నేను క్రికెట్ ఆడతాను. ఏ ఏ దేశం కోసం ఆడతావా? మా దేశం కోసం ఆడతాను. అతను భారతీయులే, ఇంకకి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రవాస భారతీయులు వాళ్ళు. అయితే ఆ తల్లి తండ్రి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ పిల్లాడు ఆ దేశంలోనే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే ఆట ఆడుతున్నాడు. చదువుతో పాటు ఆట కూడా ఆడుతున్నాడు. అప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు, దేశం కోసం ఆడుతున్నాడు. మరి ఏ దేశం కోసం ఆడతావా? మా దేశం కోసం ఆడుతున్నాడు. అరే నువ్వు భారతీయుడు కదా, మీ నాన్నగారు భారతీయుడు, మీ అమ్మగారు భారతీయుడు, మరి నువ్వు భారతీయుడు కదా, మరి నువ్వు భారతదేశం కోసం ఆడాలి కదా. నో, నేను ఐ బాండ్ హియర్, నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో పుట్టాను కనుక నేను అప్పుడు భారత ఆస్ట్రేలియా ఇద్దరికి టికెట్ నడుస్తుంది కదా. భారతీయులు అప్పుడే ఆస్ట్రేలియాకి వెళ్ళారు ఆట ఆడడానికి వస్తాను. నేను మా దేశం కోసం ఆడతా, భారతదేశానికి రిలేటిస్ట్గా ఆడతా, నేను గెలవాలి, కంప్లైంట్ చేయండి. అతను అడిగింది కరెక్టా కాదా ప్రశ్న కాదు. ఆ దేశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి ఇందాక మనం ప్రతిజ్ఞ చేసిన చూడండి, ఇక్కడ భారతదేశము నా మాతృభూమి అని ఎలాగైతే ఇక్కడ మనం ఇది మనకి లాంఛనంగా ప్రతిజ్ఞతో చదువుకోవడం కోసం మాత్రమే స్కూల్లో అలవాటు. దాని లోపల ఉండేటటువంటి భావన మన మనసు లోపలికి ఎక్కే టైం లేదు మనకి. అంతమంది గురగాడు వారి ఒక పాట పాడారు ఇక్కడ మన కొంతమంది నాయకులు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశమును ప్రేమించుమన్నా అట్ట పాడుతున్నాం. మంచి రాబడిగా పాడుతుంటే అది మనసుకు ఎక్కట్లేదు. అంటే మనం చేసేదంతా కూడా కేవలం బయటికి సూపర్ఫిషియల్గా ఉంటాం, కేవలం పైకి మాత్రమే వస్తుంది తప్ప దాని యొక్క సారం ఇటు మన గుండెల్లో కానీ, ఇటు మన మనస్సుల్లో కానీ, ఆలోచనలో కానీ, హృదయంలో కానీ ఎక్కే అలవాటు మన చదువు వ్యవస్థలో దురదృష్టం కొద్ది లేకుండా పోయింది. ఆ దేశంలో వాటికి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరికీ కూడా నా దేశం కోసం నేను పాటుపడాలని ఆహ్వానం పడిస్తున్నారు. మనం ఇప్పుడు ఆరాటం అసలు ఇద్దరు నేను భారతీయుడిని అనగానే అదేమిటో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి, అలా ఎవడైనా వీటిని అంటుంటే కూడా పక్కన ఎత్తుకుని వెళ్ళిపోయే దశ ఉండేది. మన మోడీ గారు వచ్చిన తర్వాత తల ఎత్తుకుని తిరిగి నేను కూడా భారతీయుని గర్వంగా చెప్పుకోగలిగేటటువంటి ఇది మనందరికీ కూడా ఒక శుభోదయం లాంటిదని పడుతుంది. ఇది చదువుల్లో కూడా రావాలి, ప్రతి వ్యక్తికి రావాలి, ప్రతి పౌరుడికి రావాలి. ఇది నా ఊరు, ఇది నా గ్రామం, ఇది నా జిల్లా, ఇది నా రాష్ట్రం, ఇది నా దేశం. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసమో, ఈ గ్రామంలో కలిగే ప్రతి మంచి నా మంచి, దానికోసం నేను కూడా పాటుపడాలని ఐడియాలజీ మనకి ఇప్పుడు అలవాటు అవుతుంది. నిజంగా మీ ఐక్య వేదికని చూసిన తర్వాత మీ కోదాడలో ప్రాబబ్లీ జరిగినటువంటి ఈ ప్రగతి, ఈ రకమైనటువంటి ఒక విశాల ఉన్నతమైనటువంటి ఈ భావన తరంగం బహుశా మన రాష్ట్రంలోనే ఫస్ట్ అనుకుంటున్నాను నేను. ఇందాక మేము అక్కడ లోపల కొంతమందిని మన ఇక్కడ ఈ పట్టణంలో ఉండేటటువంటి వార్డ్స్ మెంబర్ అందరినీ, కౌన్సిలర్స్ అందరినీ కూడా మన వాళ్ళు అక్కడ సమావేశపరిచారు. మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ఊళ్ళో 35 వార్డ్స్
వాటిలో మన టీఆర్ఎస్ పార్టీ ఉంది, మిగతా వాటిలో మిగతా పార్టీలు పడుతున్నారు. అయినప్పటికీ మాకు గ్రామ నగర పట్టణ అభివృద్ధి విషయంలో వచ్చేటప్పటికీ మాకు పార్టీలకి అతీతంగా మేమందరం కలిసే పని చేస్తున్నాము. అసలు ఈ మాట చాలా గొప్ప మాట, ఎక్కడో ఇది చాలా గొప్ప ఆలోచన. అసలు ఇలాంటి భావన కలగడం అనేటటువంటిది ప్రగతికి మొదటి మెట్టు. మన ఇంకేమన్నా అంతవరకు మాకు చాలా ఆనందం వేసింది. ఇంత మంచి కార్యక్రమానికి ఐక్య వేదిక అందించినందుకు మేము ఐక్య వేదికలై ఉండేటువంటి ప్రతి సభ్యులకి, ముఖ్యంగా శ్రీమాన్ సురేంద్ర బాబు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి మంగళాశాసనం చేస్తున్నాం. నిజంగా వాళ్ళ ఆలోచన చాలా మంచి. ఇందులో పేరు కోసం మనం పని చేయొద్దు, పని కోసం పని చేద్దాం. ఎంత గొప్ప ఆలోచన! ఎవరికైనా ఉంటుందా? ఏదో చిన్న పని అమ్మ చెప్పిన పని చేసి రాగానే ఆ పిల్లాడు కూడా బాగా చేసిరాగా నాన్న అని అమ్మ భుజం తట్టాలి అని అనిపిస్తుంది. అంటే గుర్తింపు అనేది ప్రతి వ్యక్తి ప్రతి స్థాయిలోనూ కోరుకునేటటువంటి దశ ఇవాళ మనం. మరి అలాంటి సమయంలో అసలు పేరు కోసం అనే కాపులాడుతున్నారు. నా పేరు నన్ను గుర్తింపు అనే ఆలోచన కావే లేకుండా వాళ్ళ ఇంటి కోసం కాదు, వాళ్ళ ఇంటి కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం కాదు, ఎవరి కోసం? నగరాని కోసం, ఎవరు చూసే ఎవరు. అలాంటి దానికోసం ఒక పని చేయాలి, దానికోసం సమయం ఇవ్వాలి, దానికోసం సంపద ఇవ్వాలి. ఊరికి సరిపోదని కొంతప్పుడు ఆయన ఇందాక బాగా చెప్పారు. జేసీబీలు పట్టుకొచ్చాం, ప్రొక్లైన్స్ పట్టుకొచ్చాం, మొక్కలన్నీ తీసాం, నేలంతా చదువు తీసాం, గాజు తీసాం, ఊళ్ళన్నీ పక్కకి వేసాం, ప్లాస్టిక్ కాగితాలన్నీ తీసాం, నాపరాడు పట్టాం, 10 రోజులు కూర్చుని వస్తున్న జాగాన్ని ఏర్పాటు చేశాం. ఎవరి కోసం ఇది? ఎవరు కోవిడే చూసి కొన్ని దాటి కన్నా హక్కు బుక్క ఉంటుందా? అలాంటి దానికోసం ఊరికే వస్తాయండి జేసీబీలు, ఊరికే వస్తాయి ప్రొక్లైన్స్. ఆ చెత్త ఎత్తి పోయానికి ఊరికే పోస్తారన్నట్టు వాడు ఏదో కొంత డబ్బులు వాళ్ళకి దివాన్ని ఎవరు పెట్టారు కదా. తనకి సంబంధం లేని తన కోసం కాదు, దాని మీద తన సంపదని ఖర్చు పెట్టి దాన్ని బాగు చేసి అందంగా తయారు చేయాలంటే అది సామాన్యమైనటువంటి ఒక ప్రజ ఎందుకు దాన్ని దృష్టి పెట్టుకుంది? ఏదో రాజకీయ నాయకులు అనుకోండి, కొన్ని వచ్చే ఎలక్షన్స్లో ఓట్లు వేస్తారు కాబట్టి వాడు వాళ్ళు పెట్టుకోవడం, పోనీ మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్లో మమ్మల్ని ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళు చేయొచ్చు. కానీ సామాన్య ప్రజలు నిజానికి అట్లాంటి దాంట్లో దిగడం అనేది చాలా కష్టం. అయితే మీ హోదాడలో ఎమ్మెల్యే, చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మీ మున్సిపల్లో ఉండే ప్రతి వార్డ్ కౌన్సిలర్, దాంతోపాటు ప్రజల యొక్క తోడ్పాటు, ఇవి అన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసేట్టుగా చేయడం అనేది చాలా ఆదర్శవంతమైనటువంటి ఒక బిగినింగ్. ఇది ఒక మంచి శుభ ఆరంభం. రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఆరోగ్యం కోసం అన్నమాట చూడండి, ఏదైనా ఒక యోగాభ్యాసం చేయడం, ఆహారాన్ని రెగ్యులరైజ్ చేయడము, లేదు కొంత ఎక్సర్సైజ్ చేయడము, ఎలా శుభారంభం అంటామో అది ఆరంభం చేస్తే ఓ 2 రోజులకో 2 నెలలకో వాడు బాగుపడచ్చు కదా. నిన్ననే మేము ఒక వ్యక్తిని చూసామండి, మన ఇవాళ తీసుకొచ్చాడు ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఒక పెద్ద 150 కిలోలు ఉండేవాడు, కొంచెం హెవీ పర్సనాలిటీ. కానీ 65 ఏళ్ళు వచ్చిన ఆ పెద్ద మనిషి డాక్టర్ మీద ఆధారపడకుండా కేవలం ఎక్సర్సైజ్ చేసి ఆహారాన్ని రెగ్యులరైజ్ చేసి తనని తాను మళ్ళీ కంట్రోల్ చేసుకుని ఇప్పుడు 90 కిలోలు వచ్చింది. ఏమన్నా థ్యాంక్స్ అయ్యాను, చాలా మోడల్ పడిపోయారు, నేను శాంపిల్గా పెట్టాలని చూస్తున్నాం. మీ పట్టణ పాలక సంఘంలో కానీ, మీ ఎమ్మెల్యే గారితో కానీ గ్రామానికి
మనకి నగరానికి సంబంధించినటువంటి మన సుబ్బారావు గారి పెద్దల్లో డాక్టర్స్ని అడ్వకేట్స్లో సమాజానికి సంబంధించినటువంటి మహిళల్లో పురుషుల్లో మీ అందరిలోనూ కూడా ఈ రకమైన ఉత్సాహాన్ని చూడడం నిజానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఉత్సాహం ఏ ప్రాంతంలో కలిగితే ఆ ప్రాంతంలో లక్ష్మి తాండవిస్తుంది. తప్పనిసరిగా ఇప్పుడు మీరు మన నగరంలో ముఖ్యంగా చెరువు యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మొదటి ప్రాజెక్టు కింద మెయిన్ ప్రాజెక్టు కింద మీరు తీసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేయాలంటే అనుభవస్తుల యొక్క సూచనలు కావాలి. ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు, నాలాంటి వాళ్ళు కొంతవరకు చేస్తున్నాం, కానీ దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకువెళ్ళాలంటే సరైనటువంటి మార్గదర్శనం, సరైనటువంటి సలహాలు కూడా మనకు అవసరం. అందుకోసమే మన పక్కనే ఉండేటటువంటి మేడ చెరువులో ఉండే ఈ మై హోమ్ సిమెంట్స్ అధినేత డాక్టర్ కె రామేశ్వరరావు గారిని కూడా మనం ఆహ్వానించుకున్నాం. వారు చాలా ఉదాహరణగా ఈ కార్యక్రమాన్ని ఒకసారి చూడడానికి వారు కూడా వచ్చారు. వారి దాకా అక్కడికి మన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు అక్కడికి తీసుకెళ్ళి చూపించారు. ఆ చెరువు అంతటినీ ఎలా ఉండేది, ఏం చేస్తే అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఆ ప్రాంతానికి ఒక మంచి విహార కేంద్రంగా తీర్చిదిద్దుకోగలుగుతాము అనేటటువంటి విషయంలో మనం ఎలా ప్రవర్తించవచ్చును, ఏం చేయవచ్చును అనేటటువంటి దానికి తగిన మార్గదర్శనం చేయాలి అని వారిని రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా అది చేస్తాము. మనకి హైదరాబాద్లో ఉండేటువంటి ఈ విభాగానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎట్లా దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసుకోగలిగితే వాళ్ళ యొక్క ఇన్పుట్ మనం తీసుకోగలిగితే దీనికి ఒక సమగ్ర స్వరూపం ఏర్పడుతుంది. దానికి కావాల్సినటువంటి తోడ్పాటు తప్పకుండా చేస్తామని ఎమ్మెల్యే గారు మా డాక్టర్ రామేశ్వరరావు గారు వాగ్దానం చేస్తున్నారు. ఇది చాలా మంచిది. ఈ కార్యక్రమాన్ని మనం కేవలం నగరాభివృద్ధిగానే చూడకూడదు, చరిత్ర నిలబడడానికి వీలయ్యే ప్రాజెక్టుగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా భారతదేశ జెండా రూపకర్త ఈ ప్రాంతాల్లోకి వచ్చాడు వెంకట వెంకయ్య గారు. మరి సినిమా హీరోస్ ఈ ప్రాంతాల్లో చూశారు, గాయకులు ఈ ప్రాంతాల్లో చూశారు, నటకులు ఈ ప్రాంతాల్లో చూశారు. ఎన్నో రకాల కళలకి దేశ భక్తికి మంచి కేంద్రమైనటువంటి ఈ కోదాడలో జరిగే ఈ ప్రాజెక్ట్ సాంస్కృతికంగా చారిత్రకంగా కూడా ఒక ప్రాచుర్యాన్ని పొందుకునేటటువంటి స్థానం కనుక అది నిలబడటానికి వీలయ్యేది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మాకు ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికంగా జరిగిన కార్యక్రమాల ద్వారానే మొదటి పరిచయం మాట్లాడింది. మేము ఎప్పుడే అక్కడ మన వాడుకోవడం చెప్పడం జరిగింది. మేము వస్తుంటే అక్కడ పక్కన ఒక రంగనాథ స్వామి ఆలయాన్ని చూపించారు. చాలా అందమైనటువంటి స్థానం. 400 ఏళ్ల క్రితం